guys, welcome to my channel పక్కా కమర్షియల్. మూవీస్ సంబంధించిన రివ్యూస్, రికమెండేషన్, సజెషన్స్ అన్ని ఒక చోట కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. పక్కా కమర్షియల్ బెల్ గట్టి కొట్టండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి చాలా రాడ్ మూవీస్. మనకి 25 లిస్ట్ ఇస్తే అమ్మో దారుణాలు తట్టుకోలేము. అసలు రాసేటప్పుడే మాకు అసలు లెక్క వేస్తే ఎన్ని రాడ్లు ఉన్నాయా అనిపించింది. అమ్మో ఒకటా రెండా దగ్గర 17. అందులోనూ మళ్ళీ సపరేట్ చేసి నీట్ గా A1 క్వాలిటీ రాడ్స్ మాత్రమే బయటకు తీసాం. ఓన్లీ A1 రాడ్స్ గురు, ఓన్లీ A1 70 mm తగ్గకుండా ఉండే రాడ్లే బయటకు తీసాం. 140 220 ఇన్ఫినిటీ mm అసలు. ఒక్కొక్క సినిమా పేరు చెప్తుంటే మీకు షేక్ మీరు కూడా వీడియో చూసేటప్పుడు మీకు అనిపిస్తుంది అమ్మో ఇన్ని దారుణాల మనం ఇంతటి రాడ్లా మనం ఇన్నాళ్ళు మనం చూసి మనం ఎందుకులే ఇంకా. సరే, దీనిలో ఫస్ట్ లిస్ట్ లో వచ్చేస్తే మనం గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేద్దాం. ఇయర్ గేమ్ చేంజర్ తో స్టార్ట్ అయింది కాబట్టి మనం వీడియో కూడా గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేద్దాం. A1 క్వాలిటీ రాడ్ ఇది. A1 క్వాలిటీ నిజంగానే. నీకు ఎలా అనిపించింది గేమ్ చేంజర్? అసలు ఫస్ట్ రామ్ చరణ్ చూస్తుంటే ఆ సగం మిసాలు ఏంటి వా. ఒక పాట ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి అదే పనికి వేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొంతమంది కొత్తగా అనిపిస్తుంది కానీ అమ్మ నా వల్ల కాలేదు అసలు. ఏంటంటే చేసేస్తారు చేతులతో. అండ్ ఇంకోటి అందులో ప్లస్ పాయింట్ ఎస్జే సూర్య మెయిన్. అందులో ప్లస్ పాయింట్ ఒకటే ఎస్జే సూర్య ఒక్కటే పని చేశాడు. తమన్ కూడా పని చేయలేదు పాపం. తమన్ పని చేసాడు, కొరియోగ్రాఫర్ సరిగ్గా డాన్స్ సాంగ్స్ అలా వచ్చి. అవునవును, ఆ మాట నిజమే. అండ్ ఇంకోటి దోప్ అది ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దోప్ అంటే నీకేమనిపించింది? బాబోయ్ నేను సెకండ్ షోకి వెళ్ళే సినిమాకి నిద్ర లేదు, సుఖం లేదు అన్నట్టే కింద పరిస్థితి. నేను కరెక్ట్ గా పండుగ రోజు వెళ్ళాను. పండుగ రోజే వచ్చిన సినిమా అది. అమ్మో ఒక మాదిరి రాడ్ అది. తర్వాత రెండో రాడ్ అమ్మో సంక్రాంతికి వస్తున్నాను. నీ ఒపీనియన్? నాకు అసలు నచ్చదు సినిమా. నీకు రాడ్డేనా? ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే మీకు నచ్చుద్దేమో గైస్. నాకైతే మీరు కావాలని ట్రై చేయండి, మీరు ఒక్కళ్ళ కూర్చొని ట్రై చేయండి. అసలు ఎక్క సినిమా అమ్మో దండం పెట్టేయచ్చు అసలు. నలుగురితో నారాయణ అన్నట్టు అంతే. నీకు? నాకు నచ్చదు అసలు. చిన్నపిల్లలతో వెళ్ళా అమ్మో అసలు రాడ్ సినిమా ఏం బాగా. సినిమాకి తగ్గట్టు ఆ రోజు ఇంటర్వ్యూలో క్యారమల్ బాబు ఉన్నారు. అసలు సినిమానే రాడ్ అంటే అదో వాంతి వచ్చే ఎక్స్పీరియన్స్ అది. మళ్ళీ అమ్మో నిజంగా కష్టమే కొన్ని. తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ రాడ్ లైలా. అమ్మో అసలు విశ్వక్సేన్ ఇలాంటి సినిమా తీసాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను కూడా అసలు. మంచి స్టోరీ సెలెక్ట్ ఎట్లా ఉన్నా సరే సినిమా కొంచెం అన్నా పాసిబుల్ గా ఉంటుంది. తన వంతు న్యాయం చేసి ఎట్టు ఉంటది. ఏదో మరి కమల్ హాసన్ టైప్ చేద్దాం, లేడీ గెటప్ కూడా ట్రై చేద్దాం ఏదో చేసాడు కానీ మొత్తానికి. దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది. ఏంటది? ఇదే మెకానిక్ సినిమా. కొంచెం రాడ్ అయినా వెళ్ళిపోద్ది. అసలు మరి ఇది మరీ రాడ్ కదా ఇది. అది ఏమో అసలు ఏంటి ఏదో జరుగుద్ది అసలు. గెటప్ ఎందుకు వేసుకోవడం అసలు? ఈ తప్పు చేస్తే గెటప్ మార్చేసుకుని చేసి ఎలా నాకు అర్థం. విలన్ నుంచి తప్పించుకోవాలి, గెటప్ మార్చుకోవాలి అసలు. అమ్మో అక్కడ విలన్ కి క్రింజ్ ఉంటది ఒకటి. అసలు సినిమానే క్రింజ్. చెప్తున్నా అసలు మనం అంతసేపు కూర్చుని సినిమా అక్కడ దాకా చూసామంటే గ్రేట్. చెప్పాలంటే అసలు నీరసం వచ్చి పడిపోతుంది. మీరు కూడా ఫీల్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అమ్మో మా వల్ల కాలేదు అసలు చెప్పాలి. నిజమైన A1 క్వాలిటీ రాడ్స్ ఇంకా ఉన్నాయి. మూడింటికి అయిపోయాం మనం. వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన కాతో మంచి ప్రామిస్ చేసి మంచి సినిమాలు తీస్తాను మళ్ళీ కిరణ్ పోవడం, మళ్ళీ ట్రాక్ మార్చి ₹100 వెళ్ళాడు. దాని మీద అదో రాడ్. అవును నిజమే. నేను థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసా బాగా. అమ్మో నేను చూడలేకపోయా సినిమా. నేను కొద్దిగా సేవ్ అయినట్టే అంటే ఓటీటీలో అంటే అది ఒక డిఫికల్ట్. అది చెప్పలేము అసలు. కొంచెం ఈ కే ర్యాంప్ 2 మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. కాస్త ₹100 చూసుంటే మీకు కే ర్యాంప్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది మనకి. ఎవరు చూసి ఉండకపోతే కొంచెం బెటర్. కే ర్యాంప్ చాలా బెటర్. అసలు ఇప్పుడు చెప్పే సినిమా పేరు చెప్తే గుండెల్లో వణుకుపోతుంది. రాబిన్ హుడ్
అమ్మో. చెప్పు చెప్పు. నేను చెప్పలేదు, నువ్వు చెప్పు. నా వల్ల కాదు, నేను మాట్లాడదలుచుకోలేదు దీని గురించి, నువ్వు చెప్పు. అమ్మో ఒక మాదిరి రాంటి కాదు అది. అమ్మో బాబోయ్, అసలు సినిమా ఎట్టు స్టార్ట్ అయ్యి ఎటు నుంచి ఎటు వెళ్ళిద్దో కూడా చివరికి అంతా తీసుకెళ్ళి ఆ పొగాకు తోటలో పెడతారు. అసలు అవి ఎందుకులే, ఆ విలన్ ఎంత క్రింజ్ యాక్టింగ్ చేస్తాడంటే, ఆయన ఇప్పుడు ఈ సినిమాలో ఆది పురుషులో ఆంజనేయ స్వామి చేసిన క్యారెక్టర్ అనుకుంటా, దాంట్లో విలన్ చేశాడు. అమ్మో శ్రీలీల యాక్టింగ్ అసలు వేరే లెవెల్. వద్దు, మర్చిపోయి ఉండవు, గుర్తుపెట్టుకునేంత సినిమా కాదు అది, మర్చిపోయి అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు పలానా స్టోరీ ఈ వెళ్ళినంత అని ఉంటది, జడ్జ్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి. అసలు ఈ సినిమాలో విలన్ ఎవరు చేశారని మర్చిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చేసింది. అసలు విలన్ ఎవరు చేశారో కూడా గుర్తులేదు నాకు నిజంగా. పాటలు కొన్ని గుర్తున్నాయి ఉన్నారు ఆవిడలో. పాటలు డేవిడ్ బాయ్ ఒక్కడు గుర్తుండి ఉంటాడు అందరికి. లాస్ట్ లో నాకు ఎందుకు అనవసరంగా చేసాడు అనిపించిందా? నాకు ఈ పాట ఒకటి గుర్తుంది. ఈ పాట అదే సర్లే, ఎందుకు వద్దు. పాట కూడా చెప్పు, పాట కూడా రావట్లేదు. అదేంటి నెక్స్ట్ ఇంకో కళాఖండం చెప్తున్నా. సరే చెప్పి, వేరే టాపిక్ వెళ్ళిపోదాం. జాక్ జాక్. అమ్మో అసలు కాదు, ఏంటి ఆ పాట నచ్చిన పాట గురించి ఈ కళాఖండం గురించి చెప్పు. డీజే టిల్లు తర్వాత ఇట్లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు సిద్ధు పక్కన పెట్టేసాను, బొమ్మరిల్లు భాస్కర్ నుంచి అసలు మినిమం ఉంటుంది అనుకున్నా. మినిమం ఉంటుంది. ఇప్పుడు ఎంత ఫ్లాప్ ఒంగోలు గెత్తి సినిమా మీరు తీసుకున్నా ఎంతో కొంత ఉంటుంది దాని సబ్జెక్ట్. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి నిజం మాట్లాడాలి. అంతెందుకు, ఇప్పుడు జాక్ ముందు ఒక సినిమా వచ్చింది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్, దానిలో కూడా బాగుంటది సినిమా. అఖిల్ సినిమాలో బాగుండే సినిమా అదే. అమ్మో అఖిల్ గురించి చెప్పాడు. అఖిల్ సినిమాలో అదొక్కటే కాస్త, అంటే మిగిలినవి సపరేట్ వీడియో చేద్దాం. అఖిల్ ఆ ఏజెంట్ ఇవన్నీ కలిపి ఒక వీడియో చేయాలి. బ్యాక్ టు ద జాక్. జాక్ బొమ్మరిల్లు భాస్కర్ నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఎందుకు జాక్ అచ్చు అనుకుంటా. సరే ఎవడో అసలు వెళ్ళిపోయే పాటలు అవన్నీ. అవును, అసలు ఏం వైష్ణవి చేతిని ఎందుకు కాస్ట్ చేశారో తెలీదు. సిద్ధు అసలు అది ఎటు నుంచి ఎటు సిబిఐ అంటారు కాసేపు, ఏదో రా అంటారు కాసేపు. వద్దు, అసలు నడిచే సినిమా కాదు. నాకు అసలు అది చెప్పుకోవడానికి కూడా అసలు గుర్తురాట్ల స్టోరీ కూడా ఏం జరుగుతుంది. వచ్చేసి వెళ్ళిపోయింది అలా సునామీ లాగా, మెరుపు దిగలాగా అలా వచ్చి వెళ్ళిపోయింది ఇంక సినిమా కూడా. ఓదిలట్టు నాకు అంటే అడల్ట్ కంటెంట్ మనం బ్రౌజర్ లో ఎతుకుతాం, మనం బ్రౌజర్ లో ఎతకాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కొద్దిగా దొరికేస్తాయి. అసలు మొత్తం సినిమా అంతా అదే. అసలు ఎందుకు తీసారో ఆ సినిమా, సైకిల్ బెల్ట్ కొట్టుకుంటూ వాడు ఆడేంటో అదే. అసలు ఆ సినిమాకి సీక్వెల్ అవసరం లేని సినిమా అది. ఓటీటీలో అసలు ఫస్ట్ డే వేస్ట్ అంటే ఓటీటీలో తీశారు దాన్ని. తమన్నా ఎందుకు చేసిందో తెలియదు. హెబ్బా పటేల్ గుర్తుపెట్టావా ఆ సినిమాలో? ఫస్ట్ దానికి హీరోయిన్ మెయిన్ గుర్తులే కానీ ఏమో నాకు అసలు ఆ ఓటీటీలో చూసా ఫస్ట్ ది. ఏదో అదే ఓటీటీ సినిమానే కదా ఫస్ట్ ది. కాస్త నేనేమనుకున్నా అంటే శివుడు గురించి కొంచెం బాగా చూపించుంటే బాగుండేది, కనీసం ఏం చూపించలో. నెక్స్ట్ ఏంటి థర్డ్, మన కళ్యాణ్ రామ్ మనకు అందించిన ఆనిముత్యం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అక్కడ కోసుకున్నా నాకు ఇక్కడ చేయనప్పుడు వచ్చేసింది నాకు ఆ సినిమా. ఎన్నిసార్లు ఒకే టెంప్లెట్ అసలు ఆ టెంప్లెట్ బ్రేక్ చేసి సినిమాలు తీరా అనిపించింది అప్పుడప్పుడు. నీకు ఇంకోటి చెప్తా. చెప్పు. సేమ్ టెంప్లెట్ అంటున్నావు కాబట్టి చెప్పు. నీకు నేను కొన్ని సినిమా పేర్లు చెప్తా. చెప్పు. నీకు ఏంటి ఈ కాకుండా ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, అది ఈ సంవత్సరం కాదు. సేమ్ టెంప్లెట్ అంటున్నావు కాబట్టి చెప్తా. చెప్పు. రేపలు రామయ్య వస్తావయ్యా, ఇద్దరు అమ్మాయిలతో, అన్ని సేమ్ టెంప్లెట్లు. అండ్ ఇంకొకటి ఉంది, ఇద్దరు అమ్మాయిలతో కొద్దిగా పర్లా వీటిలో. పూరి జగన్నాథ్ కొద్దిగా మ్యాజిక్ జరిగింది, కొంచెం బాగుండేది. అది మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఎటు వెళ్ళిపోతుంది కూడా. అవును, ఫస్ట్ హాఫ్ ఓకే డిఎస్పీ లాక్కొచ్చాడు అట్లా ఎలాగోలా. సరే మా టాపిక్ విజయశాంతి కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత పోలీస్ క్యారెక్టర్ కొంచెం మంచి క్యారెక్టర్ రోల్ పడింది అనుకున్నాను. నేను మళ్ళీ
కళ్యాణ్ రాము తెలిసిందే, కళ్యాణ్ రామ్ గురించి ఓ హిట్ వస్తే మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ hit కోసం. యాక్చువల్గా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ ఇప్పుడు సన్నా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసావు? ఆయన బింబిసారి హిట్ వచ్చింది, మళ్ళీ వెంటనే హిట్ ఇస్తాడని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసావు అసలు? నేను అమిగోస్ అది రాడ్డే చెప్తాను అంటే ఇంత మించిన ఇంత రాడ్ కాదు. అమిగోస్ పర్ల కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే కనపడుతుంది. అది రాడ్డేలే, రాడ్డే డిఫరెంట్. అండ్ ఇంకో సినిమా ఉంది, చెప్పు. రీసెంట్ గా వచ్చిందా? రీసెంట్ గా కాదులే కానీ డెవిల్ ఏజెంట్ డెవిల్, అది మంచిదే, అది పర్ల కొద్దిగా పర్లేదు. అది ఏమైందంటే యాక్చువల్ ఒరిజినల్ డైరెక్టర్ నుంచి పని చేయించుకుంటే బాగుండేది, మధ్యలో ఇష్యూ వచ్చి వేరే డైరెక్టర్ మారారు. సో ఇది క్లైమాక్స్ ఏదో చేద్దాం అనుకున్నారు, అసలు ఇట్టగే చేయి నరుక్కున్నాడు మా మెన్న ఈ సినిమా చూసి. అంటే ఏంటంటే నేనేమనుకున్నానంటే ఈ క్లైమాక్స్ ఏదో పెట్టుంటారు, ఎన్టీఆర్ కూడా చెప్పంగానే అబ్బాయి ఏదో ఉంటుందిలే అని అనుకున్నా కానీ చెయ్యి నరేసుకోవడం అనేది ఏం లేదు. శ్రీకాంత్ కూడా ఒక లాస్ట్ లో క్లైమాక్స్ ఇట్లా గన్ను గట్టి కాల్సింది. బెస్ట్ కామెడీ సీన్ ఆ సినిమాలో. నెక్స్ట్ ఏంట్రా భైరవం నేను థియేటర్ లో చూడలే, భైరవం నేను ఓటీటీలో చూసా. నాకు పాసిబుల్ నాకు బాగానే అనిపించింది. నీకు ఓటీటీలో నచ్చుద్ది, థియేటర్ లో బాగోదు సినిమా. నాకు పర్లేదు, మంచి మనోజ్ అంటే ఫేడ్ అవుట్ అయిపోయిన యాక్టర్లు ముగ్గురు చాలా రోజుల తర్వాత కనిపించారు. ఫస్ట్ అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల వరకు సినిమాలు ఎవరికి రాలేదు కదా. ఛత్రపతి తర్వాత అన్న ఆగిపోయాడు, వీళ్ళు మధ్య మధ్యలో కనపడలేదు అసలు. ఛత్రపతి వద్దు అయితే ఓకే పర్లేదు, నాకు వెళ్ళిపోయింది సినిమా. అది అదే ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే మధ్యలో లేచి కాఫీ తాగుతా, మధ్యలో పాస్ చేసి మధ్యలో అలా చూస్తే బాగానే అనిపించింది నాకు. అంటే ఏంటంటే నీకు జీవితంలో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళి ప్రాబ్లమ్ అసలు చూడకూడదు. తమిళ్లో చూస్తే మీకు చాలా బాగుంటది, ప్లెజెంట్ గా ఉంటది సీన్స్ కానీ సినిమా కానీ. మరి అంత ఓవర్ గా తమిళ్లో సూర్య చేసినట్టు కదా హీరో గారు, బాగుంటుంది సినిమా. అది సూర్యది విడుదల కూడా బాగానే ఉంటుంది. హీరో రిలేటబుల్ గా నువ్వు పేరు చెప్పడానికి చెప్పినట్టు నాకైతే అసలు. నెక్స్ట్ ఏంటి గైస్, మధ్యలో అవుతున్నాను ఫీల్ అవ్వమాకండి, ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఇప్పుడు ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ రెండు చెప్పరా. సెకండ్ హాఫ్ మళ్ళీ తొందరలోనే మేము మీ ముందుకు వస్తాం సెకండ్ హాఫ్ తో. అంటే దెన్ వెయిట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా మీరు చూస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఫాలో అవుతున్నట్టే అండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పక్కా కమర్షియల్ టీఎఫ్ఐ బాగుండాలి. జై